కడపలోని అల్మాస్పేట మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇవాళ హనుమాన్ విగ్రహ ప్రతిష్టతో పాటు శోభాయాత్ర నిర్వహిస్తూ ఉండడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాలకు చెందిన పలువురు నేతలను ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే నెల 13 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కడపలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రామాలయం కమిటీ సభ్యులతో పాటు బీజేపీ నేతలను పోలీసులు ఇప్పటికే పిలిపించి మాట్లాడారు. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి పూజలు చేసుకోవచ్చని, అయితే కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనకుండా చూసుకోవాలని షరతులు విధించారు. ర్యాలీకి పర్మిషన్ లేదని స్పష్టం చేసిన పోలీసులు హనుమాన్ శోభయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. హనుమాన్ దేవాలయం నుంచి 7 రోడ్స్ గోకులాడ్ సర్కిల్ కు మళ్లీ పాత బస్టాండ్ వరకు మాత్రమే శోభయాత్ర నిర్వహించాలని చెప్పారు. అయితే యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ మరోసారి వివాదం జరగకుండా పూర్తిస్థాయి చర్యలను చేపట్టారు. అల్మాస్పేట పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని గత వైసీపీ పాలక మండలి తీర్మానం చేసింది. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ నిరసన వ్యక్తం చేయడంతో పాటు పాలక మండలి గడువు ముగియడంతో అది అమల్లోకి రాలేదు. ఇటీవలే ఉన్నట్టుండి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఓ వర్గం రచ్చ చేస్తుంటే హనుమాన్ పేరే పెట్టాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. శనివారం ఇరు వర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించారు. అల్మాస్పేటలో పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగారు. రెండు వర్గాల ప్రతినిధులతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలతో కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రపై బదిలీ వేటు వేశారు. రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనకు కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కడప అల్మాస్పేటలో ప్రస్తుతం పోలీసులు భారీగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హనుమాన్ శోభయాత్ర జరుగుతుండటంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.